హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గులాబ్ జామ్ చేస్తున్నాను. గులాబ్ జామ్ తెలియక వీడియో చేస్తున్నావా అనుకోవద్దు. ఇది అందరికీ తెలుసు, అందరికీ వచ్చు. కాకపోతే నేను వీడియో అయితే తీసుకున్నాను అనేసి అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే కోవా గులాబ్ జామున్ చేస్తున్నాను నేను. మన స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే గులాబ్ జామ్ దాంట్లో కోవా వేసుకోవాలండి, పచ్చి కోవా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం స్వీట్ షాప్లో కొన్న టేస్ట్ కొంచెం ఫ్లేవర్ అయితే వస్తుంది. కోవా వేసుకుని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే తడుపు పెట్టుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే పెడుతున్నాను నేను. ఇది క్వాంటిటీ ప్రకారం అయితే ఏం చెయ్యట్లేదు, అందుకే క్వాంటిటీస్ అయితే ఏం చెప్పట్లేదు. నేను నార్మల్గా రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటానో అట్లనే చేసేస్తున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ అయితే పెట్టుకున్నాను. ఇంక యాలకులు వేసుకుంటే బాగుంటుంది కదా, ఇంక యాలకులు అయితే దంచుతున్నానండి. ఇక్కడ దంచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది సండే రోజు తీసిన వీడియో. గులాబ్ జామ్స్ అయితే పగలకుండా మంచిగా స్మూత్గా చేయాలి కదా, అదే చెప్తున్నాను. వీడైతే నన్ను వీడియో తీయకండి అని అయితే అంటున్నాడు. లేదు, వీడు అయితే కంపల్సరీ వీడియోలోకి రావాలని నేను చెప్తున్నాను. ఇంకా అక్కడ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ షుగర్ సిరప్లో అయితే యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇంకా ఆయిల్ తెలిసిందే కదా అందరికీ, లో ఫ్లేమ్లో పెట్టుకుని పెద్ద హీట్ అవ్వకుండానే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. గులాబ్ జాములు అయితే బాయిల్ చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు అయితే బాయిల్ చేయాలి. ఊకనే గట్టి పెట్టి తిప్పుతూ ఉంటే పగిలిపోతాయండి ఇవి. అంత పగిలిపోతే అంత చూడ్డానికి అంత మంచిగా అనిపించవు కదా. మంచి స్మూత్గా డీల్ చేస్తే గులాబ్ జామ్ బాగుంటుంది. ఇంకెక్కడైతే గులాబ్ జాములు కూడా ఫ్రై అయినాయి, అవి కూడా తీసేస్తున్నానండి. ఒక 2-3 మినిట్స్ అయితే మన షుగర్ సిరప్లో అయితే వేసుకోకూడదు, కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకుంటే షుగర్ సిరప్ గులాబ్ జామ్కి మంచిగా పడుతుంది. ఇంకా ఫైనల్లీ గులాబ్ జాములు అయితే ఇలా ఉన్నాయి. మా వాళ్ళు టేస్ట్ కూడా చేస్తున్నారు. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా వాళ్ళు టేస్ట్ చూసి చెప్తున్నారు. ఉంటానండి, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.